ఒంగోలు మంగమ్మ కళాశాలలో మహాలక్ష్మి కల్చరల్ ఎగ్జిబిషను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకర వాతావరణంలో కాశ్మీర్ సిటీ అందాలను చూస్తూ ఏర్పాటు చేసిన మహాలక్ష్మి ఎగ్జిబిషన్ను ప్రజలు ఆదరించాలని కోరారు. ఒంగోలులో 3 ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశారని, ఎవరి వ్యాపారం వారు చేసుకోవాలని, అనవసరంగా సమస్యలు సృష్టించుకుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాటూరి రాజేష్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో వాటర్ ఫాల్స్ ప్రత్యేకంగా ఉందని ఎమ్మెల్యే అభినందించారు. వడా చైర్మన్ షేక్ రియాద్, జనసేన నాయకులు కంది రవిశంకర్, కొత్తపట్నం మండలం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మళ్ళా మంగమ్మ కాలేజీ గ్రౌండ్లో కూడా ఇది మహాలక్ష్మి కేపీఆర్ అమేజ్మెంట్ ఎగ్జిబిషన్, దీన్ని కూడా ఇప్పుడే ఓపెన్ చేసాం. ఇందాక అక్కడ ఊరచెరువు దగ్గర ఒకటి ఓపెన్ చేశారు. మొత్తం మీద ఒంగోలులో 3 పెట్టారు. ఎందుకంటే ఈ పిల్లలంతా కూడా ఈ హాలిడేస్కి వస్తారు కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉండడానికి వీళ్ళంతా కూడా ఎక్కువ, ఇదేమో 50 లక్షలు పెట్టాడు మన కాటూరి రాజేష్. వీళ్ళు కూడా దీన్ని ఇన్వెస్ట్ చేసి పెట్టారు. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఏదైతే ఉద్దేశంతో పెట్టారో దాన్ని సక్సెస్ అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొకటి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా, ఎవరు వ్యాపారాలు వాళ్ళవి, ఎవరి బిజినెస్ వాళ్ళది. అంతేగాని కావాలని కాంట్రవర్షియల్ తీసుకురావటం, వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరియటం, ఇక్కడ వాళ్ళు అటుపోటాలు ఇట్లాంటివన్నీ జరిగితే మాత్రం అది సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే ఏ ప్లేస్లో వాళ్ళ ప్లేస్లో పెట్టుకున్నారు. ఎక్కడ బాగుందో పబ్లిక్ వెళ్తారు, పబ్లిక్ చూస్తారు, అన్ని విషయాలు బాగుంటాయి. అంతేగాని దీన్ని అనవసరమైన రాజ్యాంగం చేస్తే మాత్రం దాని మీద సీరియస్గా తీసుకునే వ్యవహారాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా మిగతా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఏదైతే రాజేష్ ఇక్కడ పెట్టాడో చూసి వచ్చాము, ఇది చాలా బాగుంది. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని, అందరూ కూడా చూడాలని కోరుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను.